మాటలు నువ్వు పలికినప్పుడు వాళ్ళ హృదయాలు మారతాయని చెప్పినప్పుడు, దేవుని మాటకి విరుద్ధంగా వెళ్ళిపోయినా కూడా తర్వాత చాప మింగి తర్వాత ఆయన నినివే పట్టణాన్ని తీసుకొస్తే నినివేలో ఆయన వాక్యం చెప్తే మారిపోయింది నినివే. హల్లెలూయా! ఎందుకు దేవుడు మార్చాడంటే యోనా కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈయన ఈయన చూసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనం పాపులైనప్పటికీ, మనం పాపాలు చేసినప్పటికీ, దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడినా, నడిచినా, అన్ని చేసినా దేవుడు అంటున్నాడు మీరందరూ నా ప్రజలే, నా బిడ్డలే అని దేవుడు చెప్తున్నాడు. కానీ ప్రవక్త అట్లా అనుకోవట్లా. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. అదే పరిస్థితి. యెషయా ప్రవక్త చెప్తున్నాడు వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, అది చేస్తే శ్రమ, ఇది చేస్తే శ్రమ, వాళ్ళకి అట్లా అవ్వాల్సిందే అని పలుకుతున్న ఈయనకి ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో చూద్దాం. 6వ అధ్యాయంకి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుదాం.